ఫోన్ కింద ఉంది కదా నువ్వు ముందుకెళ్ళి వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేయాలి చెప్పు Together, I'm holding it. That's it. All right. So this is what we do. Yeah, when we go into different schools. This is what we teach for change. Choosable ledo gani. Flooring దగ్గర నుంచి painting the entire, giving them a training and training the government school teachers with the curriculum. 3 years we do some and then we let the teachers take over. And we do for inline assessment. That will take full headmaster will manage our next time also. Sorry, government sorry. నా పనులని చేసుకొని మళ్ళీ Don't touch. Last of పిల్లలు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. నేను మీ ఊరు బిడ్డని, మీ బిడ్డని, నెల్లూరు జిల్లా అమ్మాయిని. ఈరోజు పొద్దున నాయుడుపేటకి వెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరులో 12 స్కూళ్ళ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి. ఇప్పుడు మీకు ప్రెస్ రిలీజ్లో 12 స్కూళ్ళ పేర్లు ఇచ్చున్నాము. ఈరోజు ఇక్కడ ఎలాగ పని చేస్తుందో, ఎలా ఫినిష్ చేసిందో, ఇలాగే అన్ని 12 స్కూల్స్లోనూ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా చేస్తామనే ఎన్జిఓ కాదు, పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసామని చెప్పేవాళ్ళం. బేసిక్గా మనం ఎంత చదువు చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే, ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే, మనం అనుకున్న భావం చెప్పుకోలేకపోతే చాలా కష్టాలు ఎదురుపడతాయి. ముందుకెళ్ళేటప్పుడు ఇండియా అనేది ఒక సముద్రం, లైక్ సో మెనీ లాంగ్వేజెస్, ఒక 26 అఫీషియల్ లాంగ్వేజెస్తో పాటు 200 పైన డైలెక్ట్స్ ఉన్న కంట్రీలో నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు? ఇంగ్లీష్ అనే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ని తీసుకొని మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని ఆ లాంగ్వేజ్ ద్వారా మేము లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నామంటే, మా తాతగారు నేర్పించింది గవర్నమెంట్ స్కూల్లోనే, మా నాన్నగారు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే. ఆయన ఆ ఊరి నుంచి బయటకు వచ్చి మాకు వేరే చదువు ఇప్పించగలిగారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే, ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ కనిపించింది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి. మన పిల్లలకు కూడా అదే ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలిగితే, మీరు సిటీలో ఉన్నారా, టౌన్లో ఉన్నారా, ఒక చిన్న గ్రామంలో ఉన్నారా అనే ఇది తీసేసి, మీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే, ఎడ్యుకేషన్ అనేది ప్రతి బిడ్డ రైట్ అండ్ కరెక్ట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన లోకం చాలా ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఐ థింక్ ఇక్కడ నిలబడ్డ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళమే, మన వెనక ముందు ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని రోజులు వాళ్ళకి తెలియదు. సో మనం ఒక ల్యాండ్ లైన్ నుంచి, ఒక పేజర్ దగ్గర నుంచి సెల్ ఫోన్ అండ్ మనం ఒక కెమెరా, ఒక మ్యూజిక్ సిస్టమ్, ఒక ఫోన్ అనేది 4-5 ఐటెంలు ఉండేవి. ఇప్పుడు 100 ఐటెంలు ఒక్క మెషిన్ లోపలికి వచ్చేసింది. అలాంటప్పుడు మీరు ఇంకా బల్పం పెట్టుకొని మన పిల్లల్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనేది నా ప్రశ్న.
గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళకి తగినంత మించి చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో జనాభా అంతమంది ఉన్నారు కాబట్టి. నా విన్నపం ఏంటి అంటే, ఇంతమంది ఉన్నారు పేరెంట్స్గా కానీ వాలంటీర్స్గా కానీ, మీరు మీ టైం కానీ కేటాయిస్తే ఈ పిల్లలకి, ఇండియా అనేది లోకంలో అందరికంటే ముందుకెళ్ళే శక్తి ఉన్న దేశం. ఇంత జనాభా ఉండి మనం వెనక పడిపోవడానికి అసలు ఒక కారణం అనేది ఉండకూడదు. ఎడ్యుకేషన్ దగ్గరే నేను పెద్ద స్టార్క్ డిఫరెన్స్ కనిపిస్తున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ కూడా మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఇంకా ముందు వెళ్ళేసరికి అమెరికాలో ఉన్న టీచర్ ఇక్కడ ఉన్న స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్పించేటట్టు చెయ్యాలి అనేది నా భావన. ఇప్పుడు మేము 300 స్కూళ్ళ పైన ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా. కొన్ని 2 లక్షల పైన పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు డైరెక్ట్గా మా వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్తో టచ్ అవుతారు. 4 స్టేట్స్లో ఉన్నాం మేము. ఇవన్నీ ఎందుకు అంటే, ఒక ఊర్లో ఒక్కరు బాగుపడితే చాలు, వాళ్ళే వెనకొచ్చి మా ఊరిని బాగు చేయాలి, మా బడిని బాగు చేయాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసులో వాళ్ళకే వస్తుందన్నమాట. అదే నా ఆశ. మన పిల్లలందరూ చాలా ఎత్తుకు ఎదగాలి, మనకంటే ముందుకెళ్ళాలి అన్న ఒక ఆశ నాకు. సో ఈ దీవెనలన్నీ నా పాపకి, నా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ బిడ్డలా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, ఒక్క రోజులో నేను ప్లేస్ మారిస్తే ఇంత అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు ఈ స్కూల్కి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తూ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేయండి. థ్యాంక్ యూ.